రూమ్ నంబర్ 102 సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంధ్య, నువ్వు రూమ్కి వెళ్ళు. మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు ది. నేను తెలుగుండే సార్. నా భార్యను రూమ్కి తీసుకెళ్ళు. చాలా బాగున్నా. వాట్ వాట్? అబ్బే ఐ మీన్ పేరు చాలా బాగున్నారు అన్నారు. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునన్నయ్య నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశాం. థ్యాంక్స్ అన్నయ్య. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యను తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఏ ఊరు? కొడైకెనాల్. అయితే మీరు వెళ్ళదు, వచ్చారు. నేను కొడైకెనాల్లోనే ఉన్నాను. ఏ హోటల్ ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెల్టన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబరు? ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు. అన్నయ్య, ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్. సుబ్బు మై బాయ్. ఈ ఊరే రావాలా? పోనీ వచ్చావు, ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం పదా. మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి, ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా, ఎందుకు కంగారు పడతావు. ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో 4 రోజులు జాలీగా కొడైకెనాల్ గడుపుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవ్వకు, అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసే. ఈ మీన్ వాస్తు? సార్ వాట్ సర్ప్రైజ్. సార్ మీరు ఒక్కరే వచ్చారా, మీ మిస్సెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడనే వచ్చాను. భార్య రాలా. సార్ ఆ. మీ భార్యను లోపల దిగి పెట్టారు. ఏంటి భార్య అంటున్నాడు? వీడు పెద్ద జోకర్లండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళంతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. అంటే జోకర్ కేకర్ అంటారంటే దయచేయండి సార్. అంటే గివ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనయ్య, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో మోహనా. ఓకే ఓకే 2 days తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది. అదిగోనండి మీ భార్య. భార్య ఇదేంటి ఇక్కడ దాపురించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు, మనకు అన్నిళ్లలోనూ మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి. యా. తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా, కలుస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, తీసుకెళ్ళరా. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి? హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా గొట్టంగాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నాలేంటి? అది సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య నేను? ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడ husband? ఇప్పుడు లేదు అప్పుడు లేదు, అలాగే తీసుకుని అదిగా సార్ హస్బెండ్. వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్? ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి? అమ్మో, ఎవరికి మొగుడు ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, Yes. అక్కడ మా వారు ఉన్నారు, కొంచెం పిల్లవా? ఆ ముగ్గురులో ఎవరు? నీకు మా వారు తెలుసుగా? తెలుసండి, క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి, తెలియని విషయం అడిగితే అలా పీకారండి. అన్నయ్య, వదినా. ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండు కూడా చెప్పండి. తీసుకెళ్ళిపో. వదినా అదే నీ భార్యని. నీకు మంచి కథ చెప్తాందా? కథలకు వేళ పడలేదా? రాజురాజు ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసి ఇవ్వడానికి? దానికి మూడ్ లేదు, బ్యాడ్ లేదు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి, ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేవే. చూసారా, తిలోత్తమండి. అరే అరే, మీరెప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య.
మరి తిలోత్తమా? శుభ భార్య మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే కరెక్టే, కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. ఆ, మీ అన్నయ్య వల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావరా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా నేను? ఏమండి ఆ. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా. చాలా చండాలంగా ఉంటుంది. కథ చాలా బాగుంటది నా మాట వినవే రాజు 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 ప్లీజ్ రావే. అందుకే సుబ్బు నాకు లోపలికి వచ్చేసాడు. ఓ ఏమండి మన సుబ్బండి. అరే సుబ్బులాగా ఉన్నాడే. సుబ్బులా ఏంటండి, మన సుబ్బేనండి. ఇదిగో మీ ఆయన. థ్యాంక్ గాడ్, భర్త కాదు కదా. అవును, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు? ఎవరు నేనేనా అండి? నువ్వు కాదు ఎలా? అరే అరే, అరే అరే ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి? అదే అర్థం కావట్లేదే. సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటో నాన్నతో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎగ్గొట్టి. అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడి. ఏమండి మీరు ఊరుకోండి. కొత్తగా పెళ్ళైనోడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ సార్ సార్, నాదో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేషన్ చూస్తున్నాడు కదా. వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు. వెళ్ళి అడిగి అడుగు, డీటెయిల్ గా చెప్తాడు. ఎలా? ఇదిగో బాబు, నేనెవరికి భర్తని, ఎవరికి అన్నని? ఎవరు అడుగుతావు నువ్వు? ఎవరు అడుగుతావు నువ్వు? ఎట్టగారంగా ఉంది నీకు? సుబ్బు వైఫ్. సుబ్బు సుబ్బు వైఫ్ కాల్. ఎవరికి వైఫ్? అక్కడ ఒక వైఫ్ ఉంది, ఇక్కడ ఒక వైఫ్ ఉంది. అక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా, ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో సుబ్బు వైఫ్, సుబ్బు వైఫ్. అక్కడికి వెళ్తే అది పీకుద్ది, ఇక్కడికి వెళ్తే వీడు కొడతాడు మన భయ్యో. వదిని చెప్పింది కాబట్టి బతిపోయావు. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళరా. అమ్మ తిలోత్తమా, వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక. ఆరోగ్యం జాగ్రత్త. గుట్టంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా బయటికి వెళ్ళి. మేము వెళ్తా, నువ్వు వస్తావుగా? నేనెందుకు, నువ్వు వెళ్ళు. ఏమండి ఏమండి మనం కూడా వెళ్దామండి. కాదు వాళ్ళ మధ్య మనం ఎందుకు లోపలికి వెళ్ళిపోతాం? ఓం విష్ణవే నమః. ఓం ధనంజనగిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్రగిరీశాయ నమః. ఓం సరస్వతీ. హలో, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? బాగున్నారా? బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కి వచ్చాను. మీ కొత్త కాపురం ఎలా ఉంది? కొత్తగా ఉంది. శ్రీనివాసాయ మంగళం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అవును, ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి? ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా? అబే అదేం లేదండి, మావారి సైడ్ నుంచే ప్రాబ్లం. అది సరే, మీరు హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు? ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. ఎక్కడికి? కొడైకెనాల్. కొడైకెనాలా? మేము అక్కడికి వచ్చామే. నిజమా? మేము ఒక వారం అక్కడే ఉన్నాం, కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి. మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచక్క ముందే మాట్లాడుకొని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అవును, మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? సిరియాడ్ ఏజెన్సీ. సిరియాడ్ ఏజెన్సీ? పేరు? సుబ్బు. అనయ్య, మీరు ఈ ఫోటోలో ఓకే చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా. సండే ఏంటి ఇలా వచ్చావు? ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను. కరెక్టే. అది సరే, ముందు చెప్పండి, ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకలా అడుగుతున్నావు? ఆ రోజు మ్యారేజ్ కి సగంలో తిరిగి వచ్చేసామే. ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట. అతను పనిచేసేది కూడా ఇక్కడేనట. ఎవరు చెప్పారా? ఆ అమ్మాయే చెప్పింది. ఉన్నాడా? ఉన్నాడేమో. అంటే లేడన్నమాట. ఎందుకు టెన్షన్ పడతావు? పోనీ గుర్తులేమని చెప్పిందా? గుర్తులు అవసరం ఏముంది? పెళ్లి కొడుకు నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావుగా. క్లోజ్ అయిపోయాను. ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించి, ఏరు దాటించి. అది ఆ రోజు ఇదే లాక్ తో నన్ను లాక్ చేశాడు. ఈ రోజు ఆడు బుక్ అయిపోతాడు. మీరు ఎందుకు నవ్వుతున్నారు? అది కాదురా, వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా, షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సుబ్బు. అవును కరెక్టే. అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? గబ్బు. సుబ్బు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది కాదురా, మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా. సుబ్బారావా? అతని పేరే సుబ్బు. ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదరా. ఏడతను? అతడే సుబ్బు. సుబ్బు అయిపోయాడు. బం బం బోలే
చెలరేగిందిలే డమ్ డమ్ డోలి అటీ ప్లీజ్. ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్. యా ఉండండి వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. ఎరా Huh? నీ పేరు సుబ్బా? ఎస్, అసలు పేరు పులిగోండ సుబ్బారావు. అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలాంటి ఆ పిల్లకి కోతిలాంటి నీతో పెళ్ళా? ఏంటి అది చిలకన్న కోత? కోతైనా కొంచెం బెటర్ రా. Huh? 6 నెలల పుట్టిన అరబ్బి గాడిదలా ఉన్నావు. వడగలు తగిలిన గుడ్ల గోబులా ఉన్నావు. ఏమండి మీరు కొంచెం మర్యాద మాట్లాడా? నర్మయ్ ఉడత మూతోడా. నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికొచ్చినప్పుడు నిన్ను చూసుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు. ఏమండి నాలాంటి మంచోని తిడితే మీకు కళ్ళిపోతాయండి. అబ్బా అంత మంచివాడు ఏంట్రా? అవునండి, ఫస్ట్ మీకే చెప్తాను, ఎవరికి చెప్పండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది. నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. అయ్య బాబోయ్. మ్మ్. పిలిచారండి? ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటుందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది. ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. అనయా ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క?